ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంకా టికెట్ ఖరారు చేయకముందే ఈ ఎమ్మెల్యే మాకు వద్దు బాబోయ్ అంటూ సొంత పార్టీలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరీ స్థానాన్ని ప్రధానంగా చెప్పవచ్చు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరో కాదు, ఫైర్ బ్రాండ్ రోజానే. ఆమె విపక్ష నేతలపై తనదైన భాషతో వెరుచుకుపడతారు. ఆ గుర్తింపు ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే అదే దూకుడు సొంత నియోజకవర్గ నేతలపై కూడా చూపడమే సమస్యగా మారింది. ఆమె తీరు వల్ల నియోజకవర్గంలో అందరూ ఆమెకు వ్యతిరేకమయ్యారు. ఏదైనా కార్యక్రమం జరిగితే ఆమె ఫోటోతో ఫ్లెక్సీలు కట్టే వాళ్లు కూడా లేరు. అన్ని మండలాల నేతలు రోజా ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు వేస్తారు. ఆమె లేకుండానే కార్యక్రమాలు నిర్వహించేస్తారు. రోజా పాల్గొంటే వారు వెళ్లరు. ఈ పరిస్థితి కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇస్తారా లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. రోజా సోదరుల దోపిడీ ఎక్కువైపోయిందని, ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న వ్యతిరేకతను గుర్తించకుండా అధిష్టానం మళ్లీ రోజాకు టికెట్ ఇస్తే మేం సహకరించేది లేదని నియోజకవర్గానికి చెందిన 5 మండలాల నేతలు తేల్చి చెప్పారు. వారు ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ మేరకు వెల్లడించారు. ఆమెకు మినహా ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని వైసీపీ అధిష్టానానికి 5 మండలాల అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రతినిధులు తెగేసి చెప్పారు. దీంతో రోజాకు ఈసారి టికెట్ రావడం సందేహాస్పదమేనని విశ్లేషకులు అంటున్నారు.